నవంబర్ 16 యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుండి 42 వచనములు. రహస్యముగా అనే పదానికి గ్రీకు భాషలో మెరుగుపరచబడిన శిష్యుడు అని అక్షరాల అర్థం. యేసు మెస్సియా అని రహస్యంగా నమ్మి ఆయన శిలువ ముందు బహిరంగంగా ఒప్పుకోవడానికి ధైర్యం చాలని యూదులు ఉన్నారనే ఆసక్తికరమైన అంశాన్ని ఈ విషయం బోధిస్తుంది. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు అని యోహాను 12:42లో మనకు చెప్పబడింది. కానీ వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి అన్నది వారి స్వభావాన్ని తెలియజేస్తుంది. అయితే యోసేపు వారిలో ఒకడా అనేది నిజంగా అనుమానాస్పదమే. అతని స్వభావంలో శారీరక లేక నైతిక ధైర్యం కొరవడడం ఒక లోపం. ఒక ధనవంతునిగా సలహాదారునిగా అతన్ని గుర్తుంచుకోవడం సబబు. అతడు బీదవాడైన జాలరి లేక సుంకరి కంటే ఎక్కువగా మరింత వ్యతిరేకతను ఎదుర్కొని మరింత త్యాగం చేయాల్సి వచ్చేది. క్రీస్తును ఒప్పుకోవడానికి అతడు చూపిన వెనుకబాటుతనాన్ని సమర్థించలేము. కానీ కనబడేదానికంటే మనుష్యుల మనసులో మరింత ఆత్మీయ కార్యం కొన్నిసార్లు జరుగుతుందని ఈ వ్యక్తి సందర్భం మనకు బోధిస్తుంది. ధైర్యంగా లేకుండా బహిరంగంగా మాట్లాడలేని ప్రతి ఒక్కరిని కృపరహితులని మనం భావించవద్దు. ప్రస్తుతం ఏమీ మాట్లాడకుండా ఏమీ చెప్పకుండా ఉన్న కొంతమంది రహస్య శిష్యులు ఉన్నారని మనం అనుకోవచ్చు. అయితే వారు యోసేపు వలె ఒకరోజు ముందుకొచ్చి ధైర్యంగా క్రీస్తు కోసం సాక్ష్యమిస్తారు. మెరిసేదంతా బంగారం కాదు, మురికిగా ఉండేదంతా చెత్త కాదు. మనం ధార్మికంగా ఉండి నిరీక్షించాలి. మనుష్యుల భయం అనే దీన సూత్రంలో గొప్ప శక్తి ఉందని ఆ వ్యక్తి సందర్భం మనకు బోధిస్తుంది. బహిరంగ పాపం దాన్ని 1000 సార్లు సంహరిస్తుంది, కానీ మనిషి భయం దాన్ని 10,000 సార్లు సంహరిస్తుంది. దానికి విరోధంగా జాగ్రత్త పడుతూ మనం ప్రార్థించాలి. దాని మీద విజయానికి గొప్ప రహస్యం విశ్వాసం. హెబ్రీ 11:27. మోషే వలె మనం అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు జీవించాలి. హెబ్రీ 11:27. విశ్వాసానికి నూతన సూత్రశక్తిని అదనంగా కలపాలి. నేను దేవునికి భయపడుతున్నాను, నేను మరెవరికి భయపడను అని పరిశుద్ధుడైన కోల్ గార్డినర్ చెప్పాడు. ధ్యానం కోసం చిన్న భయం ఎలాగైతే కుట్టుపరుస్తుందో అలాగే చిన్న విశ్వాసం కూడా మనల్ని ధైర్యవంతులుగా చేస్తుంది.